మహిళా క్రికెటర్లకు 51 కోట్లు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ కు దక్కనున్న ప్రైజ్ మనీ. క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ సీఎం రేణుకా సింగ్ కు హిమాచల్ ప్రదేశ్ సీఎం కోటి చొప్పున ప్రకటన. వజ్రాభరణాలు సోలార్ ప్యానెల్స్ ను గిఫ్ట్ గా ఇవ్వనున్న సూరత్ వ్యాపారి అట. వాళ్ళకు మంచి అదైతే వస్తా ఉంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్ గా మనం చదివేట ప్రయత్నం చేద్దాం. జగజ్జేతలకు 51 కోట్ల నజరానాట. సుదీర్ఘ నిరీక్షణకు తెరదీస్తూ తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియా అమ్మాయిలపై ప్రశంసలతో పాటు కోట్ల వర్షం కురుస్తోంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీం కి బీసీసీఐ రికార్డు స్థాయిలో దాదాపు 51 కోట్ల రూపాయల భారీ నగదు ప్రకటించింది. వరల్డ్ కప్ గెలిచినందుకు ఉమెన్స్ క్రికెట్ టీం కు బీసీసీఐ 51 కోట్ల రూపాయల నగదు బహుమతి అందిస్తుంది. అందులో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. అమ్మాయిల జట్టుకు ఇంత భారీ మొత్తాన్ని ప్రకటించడం దేశ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మెన్స్ టీం కు కూడా గతంలో ఇంత పెద్ద మొత్తంలో రివార్డు దక్కలేదు. ఇక వరల్డ్ కప్ విజేత జట్టులో భాగమైనటువంటి మధ్యప్రదేశ్ క్రికెటర్ క్రాంతి గౌడ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ₹1 కోటి ప్రత్యేక నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ కోటి నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా హామీ ఇచ్చారు. వజ్రాభరణాలు సోలార్ ప్యానెల్స్. సూరత్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంపీ గోవింద్ దులాకియా మహిళా క్రికెటర్లకు వజ్రాభరణాలతో పాటు వాళ్ళ ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ గిఫ్ట్ గా ఇస్తారని ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇండియన్ ఉమెన్ క్రికెట్ కు రాబోయే రోజులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేట అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఎవరైతే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న అమ్మాయిలకు ఇది చాలా బూస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఎవరైనా కానీ ఇప్పుడు జనరల్ గా చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే క్రికెట్ ను ఎంచుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, అనే రకాల కెరీర్కి వెళ్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సో బీసీసీఐ నేరుగానే 51 కోట్ల గిఫ్ట్ ప్రైజ్ మనీ ఇస్తుందంటే ఏ విధంగా క్రికెట్ ను, మన ఉమెన్ క్రికెట్ ను ఇండియాలో ప్రోత్సహించిన దానిలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో వరల్డ్ కప్ తో మిథాలీ, అంజుమ్ జూలన్ అంటూ చూస్తా ఉన్నాం. సో కోచ్ అమోల్ అంటూ చూస్తా ఉన్నాం. సో ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో హర్మన్, ఇది ఆరంభమే. వరల్డ్ కప్ విక్టరీ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై గెలవడం తమ జట్టుకు కొత్త అలవాటుగా మారాలని కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్పష్టం చేసింది. ఇది ఆరంభమే. మేము ఆఖరి అడ్డంకిని బద్దలు కొట్టాలనుకున్నాం, సాధించాం. కానీ ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. మా తదుపరి ప్రణాళిక ఈ గెలుపును ఒక అలవాటుగా మార్చుకోవడం. రాబోయే పెద్ద ఈవెంట్ల కోసం మేము సిద్ధంగా ఉన్నామని మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మనసు చెప్పింది షెఫాలీకి బౌలింగ్ ఇచ్చా, తన మనసు చెప్పిన మాట విని షెఫాలీని బౌలింగ్ దింపానని హర్మన్ తెలిపింది. వోల్వార్ట్ సునే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను షెఫాలీని అక్కడ నిలబడి చూశాను. ఆమె బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే ఈ రోజు తనదే అని నాకు తెలుసు. ఆమె ఏదో ప్రత్యేకంగా చేస్తుంది అనిపిస్తుంది. అందుకే నా గట్ ఫీలింగ్ తో వెళ్ళాలని నిర్ణయించుకున్నా. కనీసం ఒక ఓవర్ అయినా ఆమెకి ఇవ్వాలని నా మనసు చెప్పింది. అదే చేశాను. అదే మ్యాచ్ ను మలుపు తిప్పింది. వెంటనే వికెట్ పడడంతో ప్రత్యర్థులు కొంచెం భయపడ్డారు. దాన్ని మేము సొమ్ము చేసుకున్నాం. ఆపై సరైన సమయంలో దీప్తి వచ్చి కీలక వికెట్లు తీసింది అని తెలిపింది. కోచ్ అమోల్ జట్టులో ఎప్పుడు స్ఫూర్తితో ఉండేవాడని హార్మన్ చెప్పింది అంటూ చూస్తాను. సో మలుపు తిప్పిన మిథాలీ సేన, దాదాపు అంటే ఇండియన్ ఉమెన్ క్రికెట్ కు మిథాలీ రాజ్ ఆమె వేసినటువంటి పునాదే ఈరోజు ఈ వరల్డ్ కప్ సాధించడానికి ప్రధాన కారణమైందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. 2006లో ఉమెన్ క్రికెట్ ను బీసీసీఐ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఒక పెద్ద మార్పు. మొదటిసారిగా మ్యాచ్ ఆడినందుకు 2500 ఫీజు ఇచ్చారు. మామూలు గదుల స్థానంలో హోటల్ రూమ్లు, రిజర్వేషన్ లేని రైళ్ల బదులు ఏసీ ట్రైన్లు, విమానాలు వచ్చాయి. 2 ఏళ్ల తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రవేశం లభించింది. మొదట్లో బీసీసీఐ కూడా ఉమెన్ క్రికెట్ ను ఒక భాగంగానే చూసింది. కానీ మన అమ్మాయిలు తమ ఆటతో అందరిని ఒప్పించారు. 1997, 2000 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిన మిథాలీ రాజ్ కెప్టెన్స్ లోని జట్టు 2005లో తొలిసారి ఫైనల్ చేరి ఆస్ట్రేలియాతో ఓడినా అది ఏనాడైనా మన జట్టు ఛాంపియన్ గెలుస్తుందనే నమ్మకం కలిగించింది. ఇక 2017 వరల్డ్ కప్ ఫైనల్ మరొక మరుపురాని ఘట్టం. లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై కేవలం 9 రన్స్ తేడాతో ఇండియా ఓటమి బాధపెట్టిన అమ్మాయిల ఆట కోట్ల హృదయాలను గెలుచుకుంది అంటూ చూస్తున్నాం. అంటే మిథాలీ రాజ్ సారథ్యంలో ప్రతిసారి కూడా మనం చాలా పెద్ద ప్రశ్న చేసాం. అక్కడక్కడ చిన్న తప్పుల వల్ల కొంత ఓటైపోలేం. కానీ ఈసారి మన హర్మన్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి జట్టు చాలా ఆధిపత్యంతో మొత్తానికైతే వరల్డ్ కప్ ను గెలుచుకోవడం జరిగింది అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఉమెన్ క్రికెట్ కు దేశంలో ఒక మంచి రోజులు రాబోతున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతోంది.